సార్ ప్రకాష్ రాజ్ అరెస్ట్ ప్రచారం ధర్మస్థలం నిజాలేంటి? ధర్మస్థలం గురించి మనం చర్చించాం. వాస్తవంగా అక్కడ అస్థిపంజరాలు చాలా జరిగాయి, అది ఇది అన్నారు. ఆ హెగ్గడే అని దాని మతాధికారిని ఆయన తప్పించడం కోసం ఒక వ్యతిరేక వర్గం ఇదంతా చేసింది అన్నారు. చిన్నయ్య అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన కథనం ప్రకారం అక్కడ అస్థిపంజరాలు ఉన్నాయని తవ్వారు, 3-4 చోట్ల దొరకలేదు. తర్వాత కేసు మూసేశారు. ఆయనేమో ఎవరో చెప్తే నేను అలా చెప్పానని చెప్పి అతను చెప్పాడు. ఇదంతా 2025 సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక కథ. దీన్ని బట్టి 2 విషయాలు తెలుస్తాయి మనకు. ఒకటి, అక్కడ 2 ముఠాలో 3 ముఠాలో ఉన్నాయి. ఆధిపత్యం కోసం వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరో ఒకరు పురికొల్పారండి. హఠాత్తుగా మొన్నటి నుంచి ఏం వార్త వచ్చిందంటే, ఈ చిన్నయ్య అనే ఆయన కోర్టులో పిటిషన్ వేసాడు. నేను సిట్ దర్యాప్తుకు వెళ్ళినప్పుడు ప్రకాష్ రాజ్తో మాట్లాడాను అని చెప్పాను. దీన్ని మీరు కూడా మాట్లాడినట్టు. ప్రకాష్ రాజ్కు నాతో ఉన్న అతను ఫోన్, గిరీష్ అతని పేరు, అతను ఫోన్ కల్పించాడు. ప్రకాష్ రాజ్ నాతో మాట్లాడాడు. నేను నాకు చెప్పింది ఏదో పోలీసులకు చెప్పండి అని చెప్పాడు. ఇది అతను చెప్పానని చెప్తున్నది. నిజంగా చెప్పాడా లేదా వేరే విషయం. చెప్పానని చెప్తున్నది ఏంటంటే, ప్రకాష్ రాజ్ మీరు నాకు చెప్పిందే పోలీసులకు చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. నేను మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలి, నేను వచ్చినప్పుడు కలుసుకుంటాను అన్నాను. నిజంగా ఇందులో మామూలుగా ఆలోచిస్తే కూడా ఇందులో నేరం ఏంటి? మీరు ఏదైనా నాకు చెప్తే మీరు వెళ్ళి పోలీసులకు చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు, లేదా కోర్టుకు వెళ్ళని చెప్తారు ఎవరైనా. కానీ దీని ఆధారంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలని, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలని. ఈ ప్రకాష్ రాజ్ను ఏమి దొరికితే ఆయన నాగబాబు మీద ట్వీట్ ఏం చేస్తే, లేదా సనాతనం మీద ఏం చేస్తే ఆయన మీద విరుచుకుపడదామని దాడి తప్ప అసలు ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి? ఎవరో ఒకరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎత్తుకోవడం ఆయన పొరపాట. అతనే చెప్పలేదు ప్రకాష్ రాజ్ చెప్తే చేసామని. ఇంకో మాట, 200 కోట్ల రూపాయల కుట్ర ఉంది దీని కింద వెనుక. కేరళ నుంచి దీనికి వస్తాయి. చిత్రదుర్గ చోట ఉన్న మహిళ సహాయం చేస్తామన్నారు. ఇవన్నీ అతను ఇచ్చిన వాంగ్మూలంలో, అంటే నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో. నిందితుడు అంటేనే ఎవరో చెప్పమంటే ఇన్ని అబద్ధాలు చెప్పానని అతనే చెప్తున్నాడు. ఇవన్నీ నిజాలా కాదా తేల్చుకోవాల్సింది ఒకటైతే, అసలు ఆ మహిళ ఎవరు, ఆ 200 కోట్లు ఎవరిస్తామన్నారు, ఇవన్నీ వదిలేసి ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి. ఇదే స్లోగన్. ప్రకాష్ రాజ్ నిన్న చక్కగా బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ర్యాలీలో పాల్గొన్నారు, గట్టిగా మాట్లాడారు. ఇది సున్నితమైన విషయం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు, మీ ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్తాను అన్నారు. అలాగే కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు కూడా ఒక పేరు వచ్చినంత మాత్రాన వాళ్ళ మీద వెంటనే పడిపోవటం సరికాదు, పూర్తిగా విచారించాల్సి ఉంటుందని ఒకటైతే స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న మన న్యూస్ క్లిక్ కేసు చూసాం, ప్రభుత్వ కేసు కూడా. కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే మత సంస్థలు వాటికి సంబంధించిన అనుమానాస్పద వ్యవహారాల మీద ఎవరు కాస్త గొంతెత్తి మాట్లాడినా కానీ వాళ్ళ మీద పడిపోవటం, ఇక వాళ్ళ నోరు మోయించే ఒక పెద్ద ప్రయత్నం అడుగు జరుగుతుంది. నేనేమీ అనుకోవట్లేదు ప్రకాష్ రాజ్ దీని వెనక ఉంటాడని, కానీ ఆయన అన్న దాంట్లో కూడా అంత మీనింగ్ లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయండి, వాళ్ళు చూసుకుంటారు. పోలీసులే చూసుకుంటే అసలు ఇంత ముందుకు ఎందుకు వచ్చింది ఇది? ఇంకో మాట కూడా ఉంది. చాలా ఆశ్రమాల్లో చాలా ఘటనలు, దుర్ఘటనలు, ఘోరాలు, నేరాలు జరిగాయి. అన్నీ బయటికి రాలేదు కాబట్టి, లేకపోతే నిర్దోషులుగా వాళ్ళు వచ్చారు కాబట్టి అసలు ఏమీ జరగలేదు అని ఎవరేం చెప్పరు. ఇక్కడ జరగలేదు, దొరకలేదు, కేసు క్లోజ్ అయిపోయింది, అంతవరకే. కానీ ఏమీ లేని ఆయన తీసుకొని ఆయన ఏదో నేరస్తులు చేయాలనుకోవటం ఏంటి? దాన్ని పెంచాలని చూసిన శక్తిలో దాని మీద దర్యాప్తు చేయాలి ముందు. మఠాల్లో ముఠాలు కట్టడం ఏంటి? ఒకరి మీద ఒకరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయమని పురమాయించడం ఏంటి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అది కదా ఇక్కడ కీలకమైనది. సరే.